నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా నినాదం చేశాడు. ఈ నినాదం చేసిన వెంటనే భారతీయ జనతా పార్టీతో పాటు యావత్ భారతదేశం కూడా భారతదేశంలో పుట్టిన అసదుద్దీన్ ఓవైసీకి భారతదేశం కంటే కూడా పాలస్తీనా మీద ప్రేమ ఎక్కువైంది, సస్పెండ్ చేయాలి అంటూ కూడా నినాదాలను లేవనెత్తారు. అయితే అసదుద్దీన్ అంత అమాయకుడుగా కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలలో తనదంటూ సత్తా చాటుతూ వస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం రోజు ఏ వ్యూహము లేకుండానే జై పాలస్తీనా అనే నినాదం చేశాడా అంటే అది పప్పులో కాలేసినట్టే. చాలా వ్యూహాత్మకంగా తన రాజకీయ చరిష్మాను కాపాడుకుంటూ రాజకీయంగా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే జై పాలస్తీనా అనే నినాదం చేశారు. అక్కడితో ఆగాడా? జై పాలస్తీనా అని నినాదం చేయడంతో పాటు దాన్ని జనాలు మర్చిపోతారేమో, బీజేపీ కౌంటర్ చేయకుండా ఉంటుందేమో అని మళ్ళీ తప్పేంటి, జై పాలస్తీనా అంటే తప్పేంటి అంటూ మళ్ళీ దాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఆగకుండా ఢిల్లీలోని తన ఇంటిపై ఎవరో దాడి చేశారని, దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కార్లు పగలగొడతారు, ఇల్లులు పగలగొడతారు, మనుషులు ఏమన్నంటారు, కానీ తన బోర్డు మీద ఉన్న పేరుకు నల్ల రంగు పూసేసి వెళ్ళారు, అదే పెద్ద దాడి అంటూ తను జై పాలస్తీనా గురించి చేసిన నినాదాలను ప్రజలు మర్చిపోకుండా, కౌంటర్ చేయకుండా, ప్రతిపక్షాలు లేదా అధికార పార్టీ ఉండకుండా పదే పదే గుర్తు చేస్తూ పుండు మీద కారం చల్లినట్టు చేస్తున్నాడు. అంటే అసదుద్దీన్ చాలా చాకచక్యంగా కావాలనే జై పాలస్తీనా అనే నినాదాన్ని చేశారు. అదేంటి, జై పాలస్తీనా అనే నినాదం చేస్తే సస్పెండ్ అయిపోతాడు కదా, సస్పెండ్ అవ్వడము అనేది ఆయన అంతిమ ధ్యేయమా? రాజకీయాల్లో ఎదగాలనుకోవట్లేదా అంటే అసలు రాజకీయాల్లో అసదుద్దీన్కి ఏముంది మాట్లాడుకుందాం. 2024 ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎంఐఎం పార్టీ ప్రభావం యావత్ భారతదేశంలో పడిపోయిందని చెప్పొచ్చు. ఆఖరికి హైదరాబాద్ తన అడ్డా అని చెప్పుకునే అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవిలత మీద గెలవడానికి ఎంబీటీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 4 పార్టీలు కలిసి పోటీ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమైంది. అగ్గి మీద గుగ్గిలంలాగా ఉండే ఎంబీటీ, ఎంఐఎం కూడా ఏకమైపోతే తప్ప అసదుద్దీన్ గెలుపు అనేది ఖాయం కాలేదు. అంటే 2024 ఎన్నికల ఫలితాలు అసదుద్దీన్కి తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేవి చాలా క్లియర్గా చెప్పాయి. రానున్న రోజుల్లో ఎంఐఎం పార్టీ భారతదేశంలో భూస్థాపితం అవ్వడమే కాదు, బీజేపీ ఇంకొంత ప్రయత్నం చేస్తే హైదరాబాద్ సీటు అసదుద్దీన్ చేయి జార్చుకుంటాడు అని చాలా క్లియర్గా తెలుసు. మరి ఇప్పుడు అసదుద్దీన్కి కావాల్సింది ఏంటి? సింపతి, తన గురించి చర్చ జరగడం, తనకు అన్యాయం జరిగింది, మైనారిటీ బిడ్డను కాబట్టే భారతీయ జనతా పార్టీ తన మీద కక్ష కట్టింది అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందడం. అదే చేశాడు జై పాలస్తీనా అనే నినాదంతో. ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతికి బీజేపీ నేతలతో పాటు చాలామంది అభ్యర్థన మేరకు జై పాలస్తీనా అనే నినాదం చేసినందుకు సస్పెండ్ చేయాలి అంటూ సస్పెండ్ చేస్తారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో ఇస్తున్న ప్రాపగండా ప్రకారం సెకండ్ స్థానంలో ఉన్న మాధవిలత ఎంపీ అవుతుందా అంటే అలాంటివి ఉండవు. ఖచ్చితంగా ఆ స్థానానికి మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుంది. ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందంటే అక్టోబర్, నవంబర్ నెలలో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటితో పాటు హైదరాబాద్కి ఉప ఎన్నిక జరుగుతుంది. హైదరాబాద్కి ఉప ఎన్నిక జరిగితే ఏమవుతుంది? నిద్రలో లేపున్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు, అక్క హైదరాబాద్లో ఎంఐఎం కాకుండా ఇంకేదైనా గెలుస్తుందా అని. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్కి ఉన్న యూనిటీ అలాంటిది. మేము భారతీయులం అని చెప్పుకోవడం కంటే కూడా మేము ముస్లింలం అని చెప్పుకోవడంలోనే ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకు దానికి తోడు ముస్లింగా తనకు అన్యాయం జరిగింది అంటూ అసదుద్దీన్ రాజేసే సెంటిమెంట్ మరింత ప్రభావం చూపుతుంది. గతం కంటే కూడా భారీ మెజారిటీతో అసదుద్దీన్ గెలుస్తాడు. దీనితో భారతీయ జనతా పార్టీ మైనారిటీలను అణిచివేయాలని చూస్తుంటే మైనారిటీ బిడ్డగా ఉన్న తన సత్తా చాటి అత్యధిక మెజారిటీతో గెలిచాను అని దేశం మొత్తం కూడా ప్రచారం చేసుకుంటూ తన స్థానాన్ని పెంచుకుంటాడు. ఈ 6 నెలల సమయంలో, ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 5 నెలల సమయంలో హర్యానా, మహారాష్ట్రాలలో కూడా భూస్థాపితమైన ఎంఐఎం పార్టీ పుంజుకోవడానికి కారణమవుతుంది. ఒక మైనారిటీ బిడ్డ మీద అన్యాయం జరిగింది, ఒక మైనారిటీ బిడ్డ మీద అన్యాయం జరిగింది, ఒక ముస్లింకి అన్యాయం జరిగింది అంటూ ఇక డప్పు కొట్టినట్టు కొట్టడం ద్వారా భారతదేశంలో మొత్తం కోల్పోయిన అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ చరిష్మా కాస్తో కూస్తో పైకి లేస్తుంది. ముస్లిమ్స్ అంతా కూడా
ప్రతి ఇంట్లో మహిళకు ₹1,00,000 ఇస్తాం, మైనారిటీల కోసం ప్రత్యేక జడ్జిలను తీసుకొస్తాం, వక్ఫ్ బోర్డు విషయంలో చేసింది మేమే, మైనారిటీలను ఓబీసీలో చేరుస్తామని కాంగ్రెస్ అతి హామీలు అనేవి ఎంఐఎంకి దూరం చేస్తూ ముస్లింలను కాంగ్రెస్కి దగ్గర చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోతుంది. అలా కాదు, అసదుద్దీన్ అనే ఒక మైనారిటీ బిడ్డకు అన్యాయం జరిగింది అని మాట్లాడితే భారతదేశం మీద ప్రేమ లేదా అంటారు. భారతదేశం మీద ప్రేమ ఉంది అని ప్రజల్లో నిరూపించుకోవడం కోసం, ఎందుకంటే రానున్న రోజుల్లో 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, నెలల గ్యాప్ల తేడాతో. అక్కడ తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం అసదుద్దీన్ చేసింది తప్పు అంటే మైనారిటీ వర్గం దూరమవుతుంది. ఏ విధంగా చూసినా అసదుద్దీన్కి లాభము, కాంగ్రెస్కి నష్టము చేకూరుతుంది రాబోయే ఎన్నికల్లో. మరి కాంగ్రెస్ మీద అసదుద్దీన్కి ఎందుకంత కోపం? హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టడం వల్లే అసదుద్దీన్ అత్యధిక ఓట్లతో గెలిచాడని కాంగ్రెస్కి సంబంధించిన ఫిరోజ్ ఖానే చెప్పాడు కదా. ఏంటి అనంటే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అసదుద్దీన్కి ఒక కీలక స్థానం దక్కాలి అంటే తన చరిష్మా అనేది నిలబడి ఉండాలి. అదే గనక జరగకపోతే అసదుద్దీన్ని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తొక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించి మొత్తం అసదుద్దీన్ చెప్పు చేతల్లో ఉండాలి అని కోరుకుంటాడు. గతంలో కూడా కారు స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిజంగా కాంగ్రెస్ చెయ్యి కూడా అసదుద్దీన్ చేతిలోనే ఉండే. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అసదుద్దీన్కి దేశవ్యాప్తంగా పార్టీకి జరిగిన నష్టం, వ్యక్తిగతంగా కూడా హైదరాబాద్లో అలాగే తెలంగాణలో తన పట్టు విషయంలో కాంగ్రెస్ చేయి తన చేతిలో ఉండకపోవడానికి ఆస్కారం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా, మళ్ళీ తన ఓటు బ్యాంకును తన వైపు తెచ్చుకోవడం ద్వారా అసదుద్దీన్ తెలంగాణ రాజకీయాలలో కీలకంగా మారతాడు, కాంగ్రెస్ని తన గుప్పెట్లో పెట్టుకొని. ఇవన్నీ జరగాలి అనంటే అసదుద్దీన్ కలిపిన పాములే చాలా ఆలోచనాపరంగా జై పాలస్తీనా అనే నినాదం. అయితే ఇది ఆలోచన పరంగానా అనాలోచిత పరంగానా అనేది ఒకసారి ఆలోచిస్తే, సరే తన మీద సింపతి గెయిన్ చేసుకోవడం కోసం ఒక గేమ్ ప్లాన్ చేశాడు. ఆ గేమ్ ప్లాన్ తోటి మైనారిటీలంతా కూడా తన వైపు పెరిగిపోవడంతో పాటు దేశవ్యాప్తంగా చరిష్మా సంపాదించుకుంటాడు అనేది పక్కన పెట్టేస్తే, భారతీయుల మీద అసదుద్దీన్కున్న నమ్మకం చూడండి. నువ్వు భారతీయుడివి, జై మేరా భారత్ అంటే గర్వంగా ఫీల్ అయ్యి ఆ వ్యక్తి వెనక నడుస్తావా, లేదా మతం మాత్రమే గొప్పది అంటే ఆ వ్యక్తి వెనక నడుస్తావా అంటే, ఇక్కడ ఉన్న ఒక వర్గం మతం మాత్రమే గొప్పది అని అతని వెనక నడుస్తుంది అని తనకెంత నమ్మకం చూడండి. భారతదేశ గౌరవం కంటే మత ప్రాతిపదికనే గొప్పది అని నమ్మే వాళ్ళు తన వెనుక ఉన్నంతకాలం తనకేమీ కాదనే ధీమా చూడండి. ఆ ధీమాను చూస్తుంటే సిగ్గుపడాలా, లేకపోతే ఆ వర్గాన్ని చూసి నేర్చుకోవాలా, వాళ్ళలో ఉన్న ఐక్యతకు బాధపడాలా అర్థం కావట్లేదు. భారతీయులుగా ఆలోచించే ఎవరైనా సరే జై పాలస్తీనా నినాదం చేసిన అసదుద్దీన్కి ఓటేస్తారా? అసదుద్దీన్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా చరిష్మా పెరగడానికి కారణం అవుతాయా అంటే ఖచ్చితంగా అవుతాదనే ఒక వర్గం చెప్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, హైదరాబాద్ డెవలప్మెంట్ లేకపోయినా ఎన్నో విషయాలు నేను భారత మాతకి జయ అనను అని చెప్పినా కూడా ఒక వర్గం మొత్తం దగ్గరుండి అసదుద్దీన్ని గెలిపించింది. అయితే ఇక్కడ కూడా మనము ప్రజలను తక్కువ అంచనా వేయలేం. ఎందుకు అంటే అసదుద్దీన్కి నిజంగా అంత నమ్మకం ఉంటే హైదరాబాద్ ఎలక్షన్ టైంలో ఎంబీటీతో స్నేహం చేసేటోడే కాదు. అంటే ఎక్కడో అసదుద్దీన్లో కూడా భయం మొదలైంది. అదేంటి అంటే మతం కంటే జాతీయవాదం గొప్పది అని జనాల్లోకి భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్తుంది అనేది. అది కొంత భయాందోళనను కలిగించే అంశమే అయినా భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా నీ మతమేది, నీ కులమేది అని ఆలోచించే బదులు నీది ఏ దేశం అని నా దేశం పేరు సగర్వంగా చెప్పుకోవడానికి అడుగులు ముందుకేస్తామని ఆలోచిస్తే, జై పాలస్తీనా నినాదం చేసిన అసదుద్దీన్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే భూస్థాపితం అయిపోతాడు. కానీ ఆ ఆలోచనలకు అడుగులు పుడతాయా? మీరే ఆలోచించి చెప్పండి. అసలు అసదుద్దీన్ భారతీయ తత్వాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఎలాంటి విషబీజాలు నాటాలి అనుకుంటున్నాడు, ఎలా లబ్ధి పొందాలి అని చూస్తున్నాడు అనేది నేను చెప్పిన దాంట్లో క్లారిటీ ఉందా లేదా, ఇంతకు మించి ఇంకేదైనా వ్యూహం ఉందా అనిపిస్తే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది
ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరెన్ని లైకులు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. సో దాని కోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం. కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను, ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము. మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం. అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. So please support our channel, subscribe our channel. Jai Bharat.